సత్యం వద అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచము. పంచము పృథ్వీ ఆపహ తేజః వాయురాకాశమేవచ. పంచముతో ఏది తయారైందో ఈ పదార్థ లోకం ఏదైతుందో, మీరు అనుకుంటున్నట్టు ఈ విశ్వంలో ఉన్నటువంటి గెలాక్సీలు, సూపర్నోవాసు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పదార్థం కింద వస్తుంది. దీన్ని దాటితే పరార్థం అవుతుంది. పదార్థం గురించి తెలుసున్నటువంటి దాన్ని వాస్తవం అంటారు. ఏమంటారు? వాస్తవిక జ్ఞానం. వాస్తవిక జ్ఞానం అంటే వస్తు సముదాయంతో కూడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని వాస్తవిక జ్ఞానము అంటారు. ఈ వాస్తవిక జ్ఞానం తర్వాత నిజం అంటారు. నిజం అంటే ఏమిటి, వాస్తవం అంటే ఏమిటి? చాలామందికి వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియదు. మన పదాలని చేకూర్చేటప్పుడే మన పరమ పదాలను అందించారు. అందుకే పదం పదం పరమ పదం. వాస్తవిక జ్ఞానం ఏమవుతుంది? వస్తువులను చూసి ఇదే సత్యమని భావన చేస్తున్నారు. అది వాస్తవిక సత్యం. వాస్తవిక సత్యం అనంతరం నైజిక సత్యం అంటారు. కొన్ని వస్తువులు, వ్యక్తులు, వారి నుంచి వచ్చేటటువంటి అనుభవాలని ఆధారంగా చేసుకుని నీ ఆలోచన విధానాన్ని నువ్వు కొనసాగిస్తే దాన్ని నిజము అంటారు. అంటే వాస్తవం, ఇది నేను చూశాను, ఇది వాస్తవం అంటున్నాడు. వాస్తవం సత్యం కాదు, వాస్తవిక సత్యమై ఉండొచ్చు. అంటే సత్యం అనే పదం అక్కడ ప్రయోగించడానికి లేదు, కాకపోతే అర్థం కావడం కోసం ప్రయోగం చేస్తుంది. వాస్తవం వేరు, నిజం వేరు. వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఏదైతే నీ సంస్కారానుగుణంగా నువ్వు దాన్ని జడ్జి చేస్తున్నావో, నిర్ణయం చేస్తున్నావో బుద్ధి అనేటువంటి విచక్షణ ద్వారా, అది నీవు నమ్మితే అది నీ లోపల ఈ వాస్తవిక జ్ఞానం ఆధారంగా చేసుకుని నువ్వు నమ్మిన విషయాన్ని నిజం అంటారు. ఈ నిజం దాటిన తర్వాత సత్యం అనేది ఉంటుంది. దట్ ఈజ్ రియాలిటీ. అదేమిటి అంటే ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. అది సత్యం.